హలో అన్న, మీ పేరు? నా పేరు సాయి కుమారు. ఏపీలో ఎన్నికలు వస్తున్నాయి. ఇప్పుడు ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుందన్న? ప్రస్తుతం ఉమ్మడి కూటమి జనసేన, టీడీపీ, బీజేపీ ఉంది కదా. సో ఆ పార్టీ వస్తే బాగుంటుందని అనుకుంటున్నాం. డెవలప్ జగన్ గారి పరిపాలన నచ్చలేదే 5 years? జగన్ గారి పరిపాలన అంటే సంక్షేమ పథకాలు బాగానే అందినాయి జనాలందరికీ. సో డోర్ టు డోరు ఇచ్చారు బై వాలంటీర్ల ద్వారా. పరిపాలన అంతా బాగానే ఉంది, కానీ సో సైమల్టేనియస్లీ మనకి సంక్షేమ పథకాలతో పాటు డెవలప్మెంట్ కూడా కావాలి కదా. సో డెవలప్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అంటే సంక్షేమ పథకాలు ఇస్తున్నారు, దానివల్ల ప్రజలు సోమరులు అవుతున్నారని చాలామంది అంటున్నారు. దాని గురించి ఏమంటారు? సో ప్రజలు సోమరులు అవుతున్నారనేది ఎంతవరకు వాస్తవం గ్రౌండ్ లెవెల్లో ఉన్నారో తెలిసింది. బట్ ఏంటంటే నా అభిప్రాయం ఏంటంటే సంక్షేమ పథకాలు వస్తున్నాయి, బట్ డెవలప్మెంట్ కూడా వీఆర్ ఎక్స్పెక్టింగ్. చంద్రబాబు నాయుడు జనసేన పొత్తు రావాలంటున్నారు. వాళ్ళు వస్తే ఏం డెవలప్మెంట్ చేస్తారన్న? సో వాళ్ళు కలిస్తే డెవలప్మెంట్ అంటే ఇప్పుడు సో జగన్ గారు చేసిన పరిపాలన చూసాం. లాస్ట్ చంద్రబాబు నాయుడు కూడా 2014 ఎలక్షన్లో చూసాము. అప్పుడు మాకంటే అంత అవగాహన లేదు, అప్పుడు చిన్న వయసు కాబట్టి. ఇప్పుడు ఏంటంటే మాకు జగన్ గారి పరిపాలన మాకున్న ఊహకి మాకు ఇప్పుడు అర్థమైందంటే పర్లేదు, సంక్షేమ పథకాలు అందరికీ అందుతున్నాయి. సో గ్రౌండ్ లెవెల్లో పల్లెటూరులో మనం గమనించినట్లయితే అందరికీ పింఛన్లు వస్తున్నాయి, అందరికీ అమ్మఒడి అందరికీ వస్తున్నాయి. బట్ ఏంటంటే గ్రౌండ్ లెవెల్లో కూడా చూసుకోవాలి కదా. అంటే ఇప్పుడు పోలవరము, రాజధాని ఇవన్నీ ఏం డెవలప్మెంట్ కాలే, కానీ చంద్రబాబు వస్తే డెవలప్మెంట్ జరుగుతుంది నమ్మకం ఉందా మీకు? చంద్రబాబు నాయుడు కూడా వస్తే డెవలప్మెంట్ జరుగుతుందంటే ఇప్పుడు సెంట్రల్ సపోర్ట్ కూడా ఉంది కదా బీజేపీ. సో బీజేపీ సపోర్ట్ ఉంటే సెంట్రల్ నుంచి మనకి ఫండ్స్ వస్తాయి. సో డెవలప్మెంట్ జరిగే అవకాశం ఉందనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు సార్ 175 అంటున్నారు. ఏ నమ్మకంతో ఏది మాట చెప్తున్నారు? 175 అనేది ఇంపాసిబుల్. ఎందుకంటే ఇంతకుముందు అనుకున్న ఎక్స్పెక్టేషన్స్ 150 వచ్చినాయి అవుట్ ఆఫ్ 175. ఇప్పుడు కష్టం, ఎందుకంటే ఇప్పుడు కొంచెం పార్టీకి బలం పెరిగింది. ఇప్పుడు జనసేన, టీడీపీ ఇద్దరు కలిశారు కాబట్టి. సో మధ్యలో బీజేపీ కూడా వచ్చింది. సో ఉమ్మడి కూటమి మీద వాళ్ళకే మొగ్గు ఎక్కువ వైపు ఉందనేది మేము అనుకుంటున్నాం. షర్మిల గారి ఎంట్రీ ఎలా చూడొచ్చు? ఏ పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉంది ఆమె ఎంట్రీ ద్వారా? షర్మిల కాంగ్రెస్ ప్రెసిడెంట్గా రీసెంట్గా అనౌన్స్ జరిగింది. సో మ్యాక్సిమం షర్మిల అంటేనే సో వాళ్ళ వైపు ఇంతకుముందు కాంగ్రెస్ బలం అంటేనే ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఓట్స్ ఉంది. సో రెడ్డీస్ కూడా. సో ఆ ఓటు చీలే అవకాశం ఉందనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అంటే జగన్ గారికి పడే కొన్ని ఓట్లు కాంగ్రెస్ కొన్ని చీల్చుకునే అవకాశం కూడా పాసిబిలిటీ ఉంటుంది. దానివల్ల జగన్ గారికి ఎఫెక్ట్ పడుతుంది. ఉమ్మడి కూటమి వీళ్ళు బీజేపీ, జనసేన, టీడీపీకి గెయిన్ అయ్యే అవకాశం ఉంటుందని అనుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ ఈసారి గెలిచి అసెంబ్లీకి వెళ్తారంటారా? ఈసారి ఖచ్చితంగా గెలవచ్చు. ఎందుకంటే ఈసారి మరి ఎలక్షన్లో ఎక్కడ నిలబడుతున్నారో క్లారిటీ లేదు, కానీ బట్ పిఠాపురం అంటున్నారు, భీమవరం అంటున్నారు, ఇంకా క్లారిటీ అయితే రాలేదు. బట్ ఏంటంటే ఎక్కడ పోటీ చేసినా సరే ఈసారి మొగ్గు ఎక్కువ అయిపోయింది. ఎందుకంటే ఆయన ఓట్ బ్యాంక్ ఆయనకు ఉంది. ఆయన ఓట్ షేరింగ్, ఆయనకి స్టాండర్డ్ ఓట్ షేరింగ్ ఉంటుంది. అటు సైడ్ ఉమ్మడి గోదావరి జిల్లాలో చాలా బలంగా ఉంటుంది, స్ట్రాంగ్ పార్టీ. సో దాంతోపాటు టీడీపీ ఓటు కూడా కన్వర్ట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే టీడీపీ చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో, చాలా గడ్డు కాలం అంటే వెరీ వీక్గా ఉన్న పొజిషన్లో జైలుకి వెళ్ళి చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన సమయంలో చంద్రబాబు నాయుడు ఒక్కడే స్ట్రాంగ్గా సపోర్ట్ ఇచ్చి వాళ్ళ పార్టీని కూడా కొంచెం ఉత్సాహాన్ని తేగలిగాడు. సో టీడీపీ ఓటు కూడా కన్వర్ట్ అయ్యే అవకాశం ఉంది జనసేన వైపుకి. సో జనసేన ఖచ్చితంగా 24 సీట్లకి ఖచ్చితంగా 24 గెలిచే అవకాశం ఉందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. థ్యాంక్స్ అన్న. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.